మీకు కూడా సారీ. మీరు కూడా రామాతో పాటు చాలా కష్టపడ్డారు. పర్వాలేదు, అర్థం చేసుకోగలను. ఆ ఇబ్బంది ఏదో ఓ అరగంట తర్వాత వచ్చుంటే ఈ తతంగం ముగిసేది కదా. అమ్మవారి ఆశీర్వాదం కూడా దక్కేది. సర్లే, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. రాసి పెట్టడం కాదు, ఇది నేనే స్కెచ్ చేసి పెట్టాను. నువ్వు నాకు జలకివ్వాలనుకుంటే నేనే నీకు రిటర్న్ జలకిచ్చాను. ఎలా ఉంది? చివర్లో ప్లేట్ ఫిరాయించింది. 5 రోజుల దాకా ఆగడం కష్టం. ఈ రోజే దీన్ని తిక్క కుదిరేలాగా దీనికి చుక్కలు చూపించాలి. చూపిస్తాను. పెద్దమ్మా, చెప్పు. సినియా చెప్పు. చెప్పు పెద్దమ్మా. చెప్పండి. ఏం లేదండి. ఏం లేదని నే మాట చెప్తుంది. ఏదో ఉందని మీ ముగ్గురిని చూస్తే తెలుస్తుంది. విషయం చెప్పండి. అక్కని చెప్పమంటే వీళ్ళని చెప్పమంటుందేంటి? నా కొడుకు ఆ అమెరికా పిల్ల గుటకలు మింగటమే సరిపోయింది. ఇంకేం చెప్తారు? వీళ్ళు చెప్పాలనుకునే లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాళ్ళ మీద పట్టం అలవాటైపోయింది పార్వతి. ఏంటమ్మా ఇది? లేవండి, లేవరా. వదులు, అసలు వదలండి ముందు. ఏమైంది? పెద్దనాన్న, మా పెళ్ళి. మా పెళ్ళి? వాళ్ళ పెళ్ళి మనందరి సమక్షంలో, కిషోర్ గారి సమక్షంలో అంగరంగ వైభవంగా జరగాలని, అంటే మీరు జరిపించాలని వాళ్ళు ఆశపడుతున్నారండి. రామా, చాలు. పర్లేదు సార్, తినండి. రామా, చాలు. ఏంటి సార్ చాలు చాలు అంటారు? మీరు ఈరోజు తృప్తిగా కడుపు నిండా భోజనం చేయాలి. తినండి. ఇంకొంచెం పెట్టు. ఇంకొంచెం పెట్టవా? అది కూడా అది. ఇంకొంచెం ఇంకొంచెం మరి ఆ కర్రీ
అనుకున్నది ఎంత అవ్వదులే రాజా, అది దేవుని ఆట. మోయ 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 తప్పదే ఈ ఆటలో రాజీ లేదులే, ఎల్లా కిల్లా అయిపోయి. అస్మిత అన్నం పెట్టు. ఇంకొంచెం